నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో, గత కొద్ది వీడియోల్లో మీరందరూ కూడా మాకు క్వెషన్స్ ద్వారా అడిగారేంటంటే, సమ్మర్ ఆల్రెడీ వచ్చేసింది. ఫేస్ పైన పింపుల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా! సమ్మర్‌లో వేడికి. దాని రెమెడీస్ ఏంటి అని అడిగారు. సో, ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు అంటే జస్ట్ వాళ్ళు 16, 17 టర్న్ అవుతున్నప్పుడు మంచి చంద్రబింబం లాంటి మొహం ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చిన్న పింపుల్ అవుతుంది. ఆ పింపుల్ అవ్వగానే వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ పొద్దస్తమానం వాళ్ళ వేళ్ళు, గోళ్ళన్నీ కూడా అక్కడే వెళ్తాయి. వాళ్ళెంత కాదనుకున్నా దాన్ని పట్టుకొని గోళ్ళతో గిల్లేస్తుంటారు. సో, అది పగిలిపోతుంది. అది మానిపోతుంది. బట్ దాని తాలూకు మచ్చ అనేది ఫేస్ పైన అలాగే ఉంటుంది. సో, ఈ ఫేస్ పైన మచ్చని ఆలోచిస్తూ వాళ్ళు చాలా డిప్రెషన్‌కి, యాంగ్జైటీకి గురైపోతుంటారు. అలా ఏం చేయాలి? ఏం చేయాలి? అంత అందమైన ఫేస్ కదా! ఒక చిన్న మచ్చ నా మొత్తం అందాన్ని పాడు చేస్తుంది అని చెప్పి వాళ్ళ ఆలోచిస్తుంటారు. సో, దీనికి చాలా మంచి హోమ్ రెమెడీ అనేది చాలా చాలా సింపుల్ హోమ్ రెమెడీ. మీరు దీనికి ఎటువంటి కాస్ట్‌లీ కెమికల్స్, కాస్ట్‌లీ క్రీమ్స్ ఏది కూడా వాడకుండా సింపుల్‌గా మన హోమ్‌లో ఉన్న అంటే మన కిచెన్‌లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోని చాలా సింపుల్‌గా దాని నుంచి ఎలా బయటపడొచ్చు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెరీ సింపుల్ అండి. నైట్ పడుకునే ముందు మీరు ఫేస్ ఒకసారి నీట్‌గా వాష్ చేసేసుకొని రైట్. టమాటా ముక్కని సగానికి అడ్డంగా కట్ చేసేసి, ఒక చిన్న ప్లేట్‌లో షుగర్ తీసుకొని, ఆ షుగర్ పైన అద్దుతూ, ఆ టమాటా ముక్కతో నెమ్మదిగా ఫేస్ పైన రాస్తూ ఉన్నట్లయితే, ఆ టమాటా జ్యూస్‌కి ఆ షుగర్ అనేది కరిగిపోతుంది. కరిగిపోయి మొత్తం ఫేస్ అంతా మీరు దాన్ని హ్యాపీగా రాసేసుకోవచ్చు. అంటే టమాటో సిరప్‌లో లేదా టమాటో జ్యూస్‌లో మెల్ట్ అయిన షుగర్ కలిపి మన ఫేస్‌కి అప్లై అవుతుందట. సో, ఇది మంచి నేచురల్ ప్యాక్. దీన్ని మీరు ఎవ్రీ డే నైట్ పడుకునేటప్పుడు ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేసేసి, తర్వాత నీట్‌గా చల్లటి నీళ్ళతో ఫేస్ అంతా కూడా వాష్ చేసేసుకొని పడుకున్నట్లయితే పొద్దున్న లేసేసరికి ఫేస్ అంతా మంచి గ్లో వస్తుంది. ఒక 1 మంత్ రెగ్యులర్‌గా మీరు ఇది అప్లై చేసినట్లయితే ఆ పింపుల్స్ తాలూకు ఏవైతే మచ్చలు మీ ఫేస్ పైన ఉండిపోతాయో, అవన్నీ క్లియర్‌గా క్రమక్రమేణా డిసపియర్ అయిపోతూ ఉంటాయి. సో, దీంతో పాటుగా మీరు మోస్ట్ ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ సమ్మర్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి, మిమ్మల్ని మీరు ఖచ్చితంగా హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే రెగ్యులర్‌గా ఎవ్రీ హాఫ్ అన్ అవర్, 1 అవర్‌కోసారి వాటర్ తాగుతూ ఉండాలి. వాటర్ చాలా ఎవాపరేట్ అయిపోతుంది. స్కిన్ అంతా డ్రై అవుతుంది కాబట్టి, రెగ్యులర్‌గా వాటర్ తాగుతూ ఉండాలి. దాంతో పాటుగా మీరు ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ జ్యూస్ కానీ, లేదా కొబ్బరి బొండం కానీ ఎవ్రీ 2, 3 అవర్స్‌కోసారి ఖచ్చితంగా తాగుతూ ఉండాలి. అంటే ఈ స్వెట్ వల్ల మన బాడీలో మినరల్స్ అన్నీ కూడా లాస్ అయిపోతూ ఉంటాయి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుల్ స్లీవ్స్ కనుక వేసుకుంటే ఈ ఫోర్ ఆర్మ్స్‌లో గనుక స్వెట్ వస్తే ఆ స్వెట్ తాలూకు సాల్ట్స్ అన్నీ కూడా ఆ క్లాత్ పైన మీకు కనబడుతుంటాయి. అంటే వాటర్‌తో పాటు మన బాడీలో ఉండే మినరల్స్ కూడా లాస్ అవుతుంటాయి. సో, ఆ లాస్‌ని మనం కంపెన్సేట్ చేయడానికి సమ్మర్‌లో ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి వాటర్ తాగాలి. ఎవ్రీ 2, 3 అవర్స్‌కోసారి ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఫ్రూట్ జ్యూస్ రైట్. లైక్ నారింజ, బత్తాయి ఇలాంటి జ్యూస్ ఏదైనా తాగాలి. లేదు అంటే కొబ్బరి బొండం అయితే మేము విరివిగా రోడ్ సైడ్‌లో దొరుకుతుంది. హ్యాపీగా ఒక కొబ్బరి బొండం తాగేసేయండి. అలాగే ఈ షుగర్ కేన్ జ్యూస్ ఐస్ లేకుండా తాగండి. రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఈ సమ్మర్‌లో హెవీ ఫుడ్ అనేది తీసుకోకూడదు. రైట్. లైక్ మైదా ఎక్కువగా ఉన్న ఫుడ్ గానీ, చాలా డీప్ ఫ్రై ఐటెమ్స్ కానీ, వీటిని ఈ సమ్మర్‌లో కొంచెం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే, వీటి కొంచెం డైజెషన్ ప్రాసెస్ ఎక్కువగా చాలా టైం పడుతుంది. ప్లస్ దీనికి వాటర్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వీటిని అంటే టోటల్‌గా నేను అవాయిడ్ చేయమని చెప్పట్లేదు. బట్ వీలైనంత తగ్గిస్తే సమ్మర్‌లో చాలా మంచిది. దాంతో పాటు మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్లీప్. అంటే సమ్మర్‌లో నైట్ వేడిగా ఉండి స్లీప్ సరిగ్గా లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు పడుతుంటారు. సో, ప్రాపర్ స్లీప్ ఉండేటట్టుగా చూసుకోండి. అంటే మన స్కిన్ గ్లో ఉండాలన్నా, ఈ స్కార్స్, ఈ మచ్చలు, పింపుల్స్ తాలూకు తగ్గాలన్నా కూడా మనకు మినిమమ్ అన్‌ఇంటరప్టెడ్ అంటే ఎటువంటి బ్రేక్స్ లేకుండా వర్స్ట్ కేస్‌లో 7 అవర్స్ స్లీప్ ఉండేటట్టుగా చూసుకోవాలి. రైట్. అడల్ట్స్‌కి 8 అవర్స్ కావాలి. ఈవెన్ వర్స్ట్ కేస్‌లో 7 అవర్స్ కనుక ఉన్నట్లయితే మీకు మీ ఫేస్ గ్లో అనేది తగ్గకుండా ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు చెప్పిన ఏదైతే రెమెడీ ఉందో, ఈ రెమెడీని మీరు రెగ్యులర్‌గా ఒక 30 డేస్ యూజ్ చేయండి. సో, మీరు తీసుకునే టమాటా కొంచెం మంచి రైపెన్ అయ్యుండాలి. సో, అంటే మంచి పండిన టమాటా అయితే దాంట్లో కొంచెం జ్యూస్ ఎక్కువగా ఉంటుంది. సో, షుగర్ మీరు ఇంటర్నల్‌గా యూజ్ చేయట్లేదు కాబట్టి ఇబ్బందేం లేదు. సో, చిన్న ప్లేట్‌లో షుగర్ ఏసేసుకొని టమాటాని కట్ చేసి
దాంట్లో అద్దుతూ ఫేస్ పైన రెగ్యులర్‌గా మసాజ్ చేసేసి ఒక ప్యాక్ లాగా పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ వదిలేసి అయిపోయిన తర్వాత మీరు కూల్ వాటర్‌తో ఫేస్‌ని వాష్ చేసి హ్యాపీగా పడుకోండి. రైట్. సో, ఈ టిప్‌ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయనేది మాకు కామెంట్ ద్వారా తెలపండి. అలాగే మీకింకా ఏ టాపిక్స్ పైన వీడియోలు కావాలనేది కూడా మాకు కామెంట్స్ ద్వారా తెలిపితే మేము ఆ టాపిక్స్ పైన వీడియోలు మీకు చేసిస్తాం. థాంక్ యూ.